గుంటూరు జిల్లా తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. చెన్నై ల్యాబ్లో చేసిన పరీక్షల్లో గుర్తించారు. యురేనియం అవశేషాలు కలిపిన నీటి వల్లే అనారోగ్య సమస్యలు వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. తురకపాలెం పరిసరాల్లో క్వారీ గుంతల్లో నీటిలో యురేనియం అవశేషాలు కనిపించినట్టుగా సమాచారం. యురేనియం సహా ఇకోలీ బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, అసలు ఏంటి అంటే ఎక్కడైతే క్వారీ గుర్తుండే అందరూ యురేనియం అవశేషాలు కలిపినట్టుగా చెప్తున్నారు, ఇప్పుడు అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ తురకపాలెంలో? అంతే సతీష్, ఏదైతే తురకపాలెం గ్రామానికి సంబంధించి ఇది అంతుచిక్కని మరణాలకి సంబంధించిన విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీని మీద అనేక ప్రిడిక్షన్స్ అయితే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మిలియాయి డోసిస్ సంబంధించిన వైరస్ మూలాన చనిపోయారని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా కూడా అపరిశుభ్రత మూలాన, అదేవిధంగా కూడా వాటర్ కంటామినేషన్ మూలాన చనిపోయారని కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ లేటెస్ట్గా అయితే మాత్రం అక్కడ యురేనియానికి సంబంధించిన నిల్వలు అవశేషాలు అక్కడ క్వారీ కుంటల్లో తీసినటువంటి వాటర్లో బయటపడినట్లుగా కూడా తెలిసినట్టుగా కూడా మనకి ఈ వచ్చినటువంటి రిపోర్ట్. ప్రధానంగా ఏదైతే ఆ క్వారీ కుంటలు అంటే దరిదాపు ఆ తురకపాలెం గ్రామం ఏదైతే ఉందో తురకపాలెం గ్రామానికి సంబంధించి యాక్చువల్గా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఒక 1.5 కిలోమీటర్ రేంజ్లో అయితే మాత్రం ఇక్కడ ఈ క్వారీలు ఉంటాయి. ఆ క్వారీలకు సంబంధించి క్వారీలో గ్రావిల్ అయితే తీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా అక్కడ వాళ్ళను కూడా బ్లాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడైతే మాత్రం గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుంటల్లో నీరు నిలబడటం, అదేవిధంగా కూడా భూమి నుంచి వచ్చే ఓట ఏదైతే ఉందో ఆ ఓటకు సంబంధించి నీటిని కూడా మొన్న వచ్చినటువంటి ఎవరైతే ICAR సంబంధించినటువంటి నిపుణులు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ నీటిని అయితే మాత్రం శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్కి సంబంధించినటువంటి నీటిని అయితే మాత్రం చెన్నైలో ఉన్నటువంటి ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ నీటిలోనే ఈ యురేనియం సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్లుగా కూడా పరీక్షలో తేలినట్టు ప్రజెంట్ అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ మేరకు కేవలం ఈ ఏదైతే యురేనియంలో ఉన్నటువంటి అవశేషాల మూలానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు అని చెప్పి ఈ తెలుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ యురేనియం నిల్వలు ఏ మేరకు ఉన్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం ప్రభుత్వం నుంచి కొంత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూడా యురేనియం నిల్వలకు సంబంధించి అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోవడానికి మరింతగా కూడా టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యురేనియానికి సంబంధించినటువంటి అవశేషాలు కనుక వాటర్లో ఉన్నట్టయితే మాత్రం ప్రధానంగా కూడా అది హెల్త్ మీద బాగా కూడా ఫోకస్ అవుతుంది. అదేవిధంగా కూడా ఇన్హెల్త్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దారుణమైన పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే యురేనియానికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ వాటర్ని కనీసం మనకి నిత్యావసరాలకు కూడా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మాత్రం వినియోగానికే పనికిరాదు, తాగునీటికే కాదు కేవలం నిత్యావసరంగా వాడుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం. యురేనియానికి సంబంధించిన నిల్వలు అయితే ఉండటం మాత్రం ఒక రకంగా చెప్పాలంటే భూమిలో మినరల్స్ ఉన్నాయి అని తెలిస్తే మాత్రం మినరల్స్ అనేవి చాలా విలువైన ఖనిజం యురేనియం అనేది. యురేనియం కనుక ఉన్నట్లు కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా కనుక నిర్ధారణ అయితే మాత్రం ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడ యురేనియానికి సంబంధించి తవ్వకాలు కూడా చలపాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ తురకపాలెంలో జరిగినటువంటి మరణాల వెనక యురేనియానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్లుగా కూడా ఇప్పుడైతే మాత్రం ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం తురకపాలెంలో అంటే మామూలుగా సామాన్య పరిస్థితి ఏంటి? అనారోగ్యం బారిన పడి ఏమైనా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం యురేనియం నిల్వలు కనుక ఉన్నట్లుగా కనుక నిర్ధారణ అయితే మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవి యురేనియం నిల్వలు ఎప్పుడు అది వాటర్లో కలుషితమై కలవటం మూలాన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇవి చాలా వాల్యుబుల్ మినరల్స్. ఈ మినరల్స్ డీల్ అనేది ఏదైతే అమెరికా చేసుకోవాలని ప్రయత్నిస్తుందో దాంట్లో యురేనియం కూడా ఒకటి. అటువంటిది యురేనియం కనుక ఈ తురకపాలెంలో ఉన్నట్లయితే పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నట్లుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడైతే మాత్రం నిల్వలను అక్కడ పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నిల్వలను కూడా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక గ్రామాలనే యురేనియం ఉంటే ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.